హాయ్ ఫ్రెండ్స్, మినప సున్నుండలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మినపగుళ్ళు తీసుకొని బౌల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ అయినాక 2 మినపగుళ్ళను నోట్లో వేసుకుంటే కరకరలాడాలండి. ఆ విధంగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయినాక 2 స్పూన్ల బియ్యాన్ని యాడ్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ వేగిపోయిన మినపగుళ్ళను వేరొక ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాం. ఈ మినపగుళ్ళు అనేవి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి, లేకపోతే మాడిపోతాయండి. నిదానంగా జాగ్రత్తగా వేపుకొని ఈ చల్లారిపోయిన మినపగుళ్ళను చిన్న మిక్సీ గిన్నెలో కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకొని వేరొక ప్లేట్లో తీసుకుందాం. మిగతా మినపగుళ్ళను కూడా ఇదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనే 2-3 యాలకులను యాడ్ చేసి మిక్సీ పట్టుకొని 1 కప్పు మినపగుళ్ళకి 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని పిండిని బాగా కలిపి ఈ పిండిని మళ్ళీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నెలో 1 కప్పు నెయ్యి తీసుకొని బాగా కాచుకొని నెయ్యి బాగా వేడైనాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపపిండిలో ఈ నెయ్యిని కొద్దిగా పోసుకుంటూ ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా లడ్డూలాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మిగతా పిండిని కూడా లడ్డూలాగా చేసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మినప సున్నుండలు రెడీ. ఇవి చాలా హెల్దీ కూడా అండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.